బండారు సత్యానంద్ గారు. మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో 175 నియోజకవర్గాలు గాను 100 నియోజకవర్గాలు ఏర్పాటయ్యి ఇంకా 75 నియోజకవర్గాల్లో భూసేకరణ కొరత ఇబ్బంది ఉందని తెలియజేశారు అధ్యక్ష. ఆ నియోజకవర్గాల్లో మా కొత్తపేట నియోజకవర్గం కూడా ఉంది అధ్యక్ష. మీ ద్వారా మరి మా ప్రాంతం యొక్క కోనసీమ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయ ఆధారం, కొబ్బరి, వరి, ఆక్వాకల్చర్, మత్స్య పరిశ్రమ, కోయర్, అరటి మరియు ఆహార ప్రాసెసింగ్ రంగాలకు చాలా అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ సహజ వనరుల్లో ఆధారిత పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే ఈ ఎంఎస్ఎంఈల ద్వారా సాధ్యం అధ్యక్ష. వ్యవసాయం తగ్గించి ఆర్థిక వైవిధ్యం కావాలంటే ఎంఎస్ఎంఈలు ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికోసం ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రభుత్వ భూమి లభ్యత లేకుంటే అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో దేవాదాయ శాఖ భూములు ఏకకాలిక లీజు ప్రాతిపదికన ఏపీఐసిసి ద్వారా అయినా ప్రభుత్వం లేదా ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టడానికి ఉన్న అవకాశాలు ఏమైనా ఉంటే పరిశీలించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది, ఎంఎస్ఎంఈ పార్కులు అక్కడ ఉన్న వనరులు ఏదైతే ఇక్కడ వ్యవసాయ పరమైన వనరులు ఉన్నాయో వాటికి ప్రత్యేక క్లస్టర్స్ అంటే ఆహార ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ గానీ, సముద్ర ఆహార ప్రాసెసింగ్ గానీ, కొబ్బరి, అరటి మరియు కాయర్ మొదలగు పరిశ్రమలు క్లస్టర్స్ కింద ఏర్పాటు చేస్తే కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రైవేట్ రంగం నుంచి వచ్చి అక్కడ ఈ క్లస్టర్స్ ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు ఎంఎస్ఎంఈల ద్వారా అందుకుని వాళ్ళు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదొక విషయాన్ని కొంచెం క్లస్టర్స్ కింద ఏర్పాటు చేసే అవకాశాన్ని గమనించమని ఒకటి పరిశీలించమని ఒకటి కోరుతా ఉన్నాను అధ్యక్ష. మూడో, ఎంఎస్ఎంఈలపై ప్రజలకి అవగాహన ఉండాలి అధ్యక్ష. ఆ ప్రాంత రైతులు లేదా అక్కడ ప్రజల్లో ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావు, అక్కడ భూములు దొరకవు, ఏ విధమైన అభివృద్ధి లేదని ఒక అపోహ ఉంది అధ్యక్ష. దాన్ని పోగొట్టాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలి, అంటే ప్రొడక్షన్ మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని తెలియజేయడం కోసం ఎంఎస్ఎంఈల ద్వారా స్టార్ట్అప్లు మద్దతు కోసం ఇంక్యుబేషన్ సెంటర్స్ గానీ, R&D సెంటర్స్ గానీ, ఫైర్ బోర్డు, కోకోనట్ బోర్డు ద్వారా రీజనల్ సెంటర్ లాంటివి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అదే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా సహజ వనరులు ఏమన్నా అక్కడ ఏమున్నాయో చూసుకుని స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేలాగా అక్కడ కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడితే ఆ ప్రాంతం కొంత పారిశ్రామిక అభివృద్ధి చెంది అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ విషయాలు ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వ పరంగా కృషి చేయాలని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష.